లారా మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నేను ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడేది కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారండి. ఏమరంటే, దమ్ముంటే రాజీనామా చేయండి, పార్టీ ఫిరాయించడం నేరము, మీరు పార్టీ ఎలా మారతారు, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఎంతవరకు, మీరు అభివృద్ధి కాదు మీ సొంతానికి వెళ్ళారు అని కేటీఆర్ గారు చెప్తున్నారండి. కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ విసురుతున్నారండి. ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిండ్రు. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు ఎన్నుపోటు, 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలి అనేది కూడా మన కేటీఆర్ గారు అంటున్నారు. ఏమని ప్రజలకు మీరు 20 నెలల్లో ఏం చేశారని ఉప ఎన్నికలకు వెళ్తారు అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తీర్పుతో వాళ్ళకు ఓటమి భయం పట్టుకునింది అనేది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారండి. కేటీఆర్ గారు ఇంకా ఏం మారుతున్నారంటే, మీరు అభివృద్ధిని చూడలేదు, మీ స్వలాభం కోసం వెళ్ళారు. ఈ హైడ్రా గురించి కూడా కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ నేతల వసూళ్ళకే ఈ హైడ్రా అనేది ఉంది అనేది కూడా కేటీఆర్ గారు అంటున్నారండి. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లో గెలవాలనేది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు సవాల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదని, ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నిక వెళ్ళాలని సవాల్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఓటమి భయం పట్టుకున్నట్లు అని వ్యాఖ్యానించారు. కూకటపల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం జరిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారండి. నాయకులు చేసిన మోసం, కార్యకర్తలకు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కూడా కేటీఆర్ గారు ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధి దూసుకుపోయిందని కేటీఆర్ గారు అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్యేలు మాత్రం ఉండేవారని గుర్తు చేశారు. మన కేటీఆర్ గారు చూస్తే ఇంకా ఏమంటున్నారంటే, వాళ్ళు అభివృద్ధి చూసుకోలేదు అనేది కూడా కేటీఆర్ గారు అంటున్నారు. మంచిదే, ఇప్పుడు మన కేటీఆర్ గారు మాటలే నమ్ముదామండి. మళ్ళీ 2014లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారు సార్? అప్పుడు మీకు కనపడలేదా? అది న్యాయం ఉందా? అది న్యాయం అయితే ఇది న్యాయమే కదా. అప్పుడు ఏమి చూసి నేర్చుకున్నారు? తర్వాత 2002వ దడప మీకు మంచి మెజారిటీ వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళను తీసుకున్నారు 2018లో. మళ్ళీ 2018లో ఎలక్షన్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ వాళ్ళను విలీనం చేసుకున్నారు? పార్టీని, టీడీపీ పార్టీని విలీనం చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు. అప్పుడు మీకు బై ఎలక్షన్లు, రాజీనామా గురించి, ఎమ్మెల్యేల గురించి తెలియలేదా కేటీఆర్ గారు? అంటే మీ కాడికి వచ్చే ఒక న్యాయము, ఇంకొకరి కాడికి వచ్చే ఒక న్యాయం ఉంటుందా? ఇది ఎక్కడ న్యాయం అండి కేటీఆర్ గారు? మీరే ఆలోచించండి. ఇది ఎక్కడ న్యాయం ఉంటుంది? మీరే ఆలోచించుకోండి. మీరు తీసుకుంటేమో న్యాయము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తేమో అన్యాయము. అప్పుడు ఎందుకు మీరు ఉప ఎన్నికలు పెట్టలేదు? మీరు ఉప ఎన్నికలు పెట్టి నీతిగా నిజాయితీగా చేసి ఉంటే ఇప్పుడు కూడా మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే హక్కు మీకు ఉంటుంది. ఆ హక్కు మీకు లేదు, హక్కు కోల్పోయారు మీరు. ఎందుకంటే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరంగానే అంతమంది అంటున్నారే, టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది చేర్చుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది చేర్చుకున్నారు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? మీరు పార్టీని చీల్చేయలేదా? కాంగ్రెస్ పార్టీని చీల్చేస్తారు, టీడీపీ పార్టీని చీల్చేస్తారు, పార్టీలే ఉండకూడదని చేస్తారు కదా. ఇప్పుడు మీరు చేసింది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు మీకు ఏం లేదు. మీతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10% చేస్తుంది, కానీ మీరు 90% ఎక్కువ చేశారు. అన్ని పార్టీలను చీల్చేశారు. కానీ అది కూడా గుర్తుపెట్టుకోవాలండి కేటీఆర్ గారు. ఎందుకంటే బీఆర్ఎస్లు చేస్తేనేమో కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు అనుకుంటే ఎట్లా? మీరు కాంగ్రెస్కు బై అని చెప్తున్నారు, కానీ ఎంపీ ఎలక్షన్లో ఒక సీటు రాలే మీకు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో మీరు మాట్లాడే మాటలకు విశ్వనీయత తగ్గిపోయింది. ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరేమో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు,
కానీ కాంగ్రెస్ పార్టీ చేర్చుకునిందంటే ఏమో ఫైర్ అవుతారు. మీరు చేసింది కరెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ వీళ్ళు చేసింది కూడా కరెక్టే కదా, చెప్పండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళతో సీఎం గారితో కలిసినాం అని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మీరు అలా చేశారా? మీరు 10 ఏళ్ల కాలంలో ఎంతమందిని చేర్చుకున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలు చేర్చుకున్నారు? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు చెప్పండి? మినిస్టర్లు ఎవరికి ఇచ్చారు? టీడీపీలో ఉండే వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారు, కాంగ్రెస్లో ఉండే వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారు. కానీ మీరు చేసిందేమో కరెక్టు, కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప. చూడండి, అదే కదా వస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే సీఎం అయిన 6 నెలల్లోనే తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారని చెప్పారు. హైదరాబాద్ను కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయకుండా అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని, తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023 ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ రాకుండా మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలకు ఓట్లేశారని కేటీఆర్ గారు చెప్పారు. ఇది కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే 2023 ఎలక్షన్లో మొత్తం గులాబీ జెండాకి జై కొట్టారు ప్రజలు. ఇక్కడ ఉండే ప్రజలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎక్కడ వాళ్ళైనా ప్రాంతీయ భేదాలు చూడలేదు, కానీ గులాబీ జెండాకు ఓట్లేశారు. ఎందుకు? కేటీఆర్ గారు హైదరాబాద్లో అభివృద్ధి చేశారు, అందుకనే ఓట్లు వేశారు. కానీ తెలంగాణలో అభివృద్ధి చేయలేదు, అందుకని మీకు ఓట్లు వేయలేదు. అది చేసినప్పుడు ఇది కూడా చెప్పాలిగా. అంతా బాగా కేసీఆర్ గారు అన్నీ బాగా చేసి ఉండింటే మీకు ఓట్లు ఎందుకు పడవు? 2023లో ఎందుకు ఓడిపోతారు? కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు. మనం చేసింది అన్నీ కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మరి ఏ రోల్ చేస్తే తప్పు అంటాం, మనం చేసింది రైట్ అంటాం. ఎలా అండి చెప్పండి? కొంతమంది శేరిలింగంతో పాటు మారిన మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేల ప్రజల కోసం కాకుండా సొంత లాభం కోసమే కాంగ్రెస్కి వెళ్ళారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. అదే మంచిదే. మళ్ళీ మీరు 10 ఏళ్లలో అదే పని మీరు చేసింటే, మీరు 10 ఏళ్లలో చేసి మాలో వచ్చిన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో గెలిచినాం అని ఉండింటే ఇప్పుడు మీరు అడగడానికి బాగుంటుంది. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను చేసుకోలేదు, ఏ పార్టీలోనూ వదిలినారు? ఒక పార్టీనైనా వదిలినారా? ఒక బీజేపీని తప్ప అన్ని పార్టీలోనూ చేర్చుకున్నారు మీరు. ఎందుకంటే బీజేపీ జోలికి పోతే సెంట్రల్లో ఉండే పార్టీతో మీకు ఎందుకులే ఈ కేసులు భయపడి మీరు వాళ్ళ జోలికి పోలే. టీడీపీ వాళ్ళను, కమ్యూనిస్టు వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను అందరినీ మీ పార్టీలు చేర్చుకుంటారు. ఇప్పుడేమో దమ్ము ఉంటే ఉప ఎన్నికలు పెట్టండి అంటే, అప్పుడు మీకు దమ్ము లేదా? మీరెందుకు అప్పుడు ఉప ఎన్నికలు పెట్టలేదు? మీరు బాగా డెవలప్ చేసినాము, కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ అంతా డెవలప్ చేసినాడని మీరు అనుకోని ఉంటే టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలు ఎందుకు చేయించలేదు? అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. అంటే మీకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయం కాదు కదా కేటీఆర్ గారు, చెప్పండి. కాబట్టి ఈ 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు, మేము 15 ఏళ్లలో మొత్తం డెవలప్ చేసేసినాం, అన్నీ చేసినామంటే మళ్ళీ ప్రజలు 23లో ఎందుకు ఓట్లు వేయలే? ఎమ్మెల్యే చూడండి. కాబట్టి మీరు చేసింది మీకు గొప్ప ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు. తెలంగాణ కోసం, పరిశ్రమల కోసం, డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉన్నారు. అది కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. 10 ఏళ్ళు మీ పరిపాలన చూసి ఇసుకుపోయే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఇదేనండి మన కేటీఆర్ గారు. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్. కాంగ్రెస్ నేతలకు సవాల్ ఇస్తున్నాడండి మన రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిపించి చూపించాలని సవాల్ ఇసిరాడు మన కేటీఆర్ గారు. మరి ఆ సవాల్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.